ఒక అబ్బాయి చిరిగిపోయిన నోటును మంచి నోట్ల మధ్యలో పెట్టి ఒక ఆటో అంకుల్ కి ఇచ్చి చాలా వేగంగా అక్కడి నుండి పారిపోతాడు. ఆటో అంకుల్ కి ఆ అబ్బాయి కనబడకుండా పోవడంతో ఆయన నిరాశగా ఒక స్వీట్ షాప్ కి వచ్చి చిరిగిన నోట్ను మంచి నోట్ల మధ్యలో పెట్టి షాప్ యజమానికి ఇచ్చి వెళ్ళిపోతాడు. షాప్ యజమాని చిరిగిపోయిన నోటును చూసి ఆ అంకుల్ ని వెతకడానికి ప్రయత్నించినా అతను దొరకడు. అదే సమయంలో ఆ అబ్బాయి మళ్ళీ అదే షాప్ కి వచ్చి కొన్ని వస్తువులను కొంటాడు. అప్పుడు షాప్ యజమాని పాత పగతో చిరిగిన నోటును మంచి నోట్ల మధ్యలో పెట్టి ఆ అబ్బాయికి తిరిగి ఇచ్చేస్తాడు. కొంత దూరం వెళ్ళాక ఆ అబ్బాయి జేబులో నుంచి ఆ నోట్ కింద పడుతుంది. గాలికి అది ఎగిరి ఒక అంధుడైన వ్యక్తికి దొరుకుతుంది. ఆ అంధుడు ఆ నోటును తీసుకొని ఒక కేక్ షాప్ కి వెళ్ళి మంచి నోటు మార్చుకొని బయటకు వచ్చేస్తాడు. మళ్ళీ అదే అబ్బాయి చాలా తొందరలో కేక్ షాప్ కి వెళ్ళి ఒక కేక్ తీసుకొని 500 రూపాయల నోట్ ఇస్తాడు. కేక్ షాప్ యజమాని ఆ అబ్బాయి తొందరపాటును అలుసుగా తీసుకొని చిరిగిన నోటునే అతనికి తిరిగి ఇచ్చేస్తాడు. ఆ అబ్బాయి నోటును సరిగ్గా చూడకుండానే ఇంటికి వెళ్ళిపోతాడు. ఈ వీడియోలో ఒకరినొకరు మోసం చేసుకునే క్రమంలో చివరికి మోసం చేసిన వ్యక్తికే తిరిగి మోసం జరిగింది అనే నీతిని మనం నేర్చుకోవచ్చు.